ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. నేను విడిగా క్లిప్స్ ఏం తీయలేదు. ఎందుకు అంటే పిల్లలకు బాగాలేనప్పుడు వీడియోస్ ఎలా తీస్తున్నారో యూట్యూబ్లో పెట్టే వాళ్ళందరూ నాకు తెలియదు, కానీ నేనైతే మామూలు ఇద్దరు ఫెలోను కాదనమాట. అసలు వీడియోసే తీయలేదు. ఇంకేమైందంటే ఎందుకు అలా సాడ్గా వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇదిగోండి ఇక్కడంతా కూడా బాగా ఆడుకుంటున్నాం కదా, అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే, నేను అక్కడే ఉండి ఆఫీస్ చేసుకుంటున్నాను కదా, ఒక రూమ్లో కూర్చొని నేను ఆఫీస్ నేను చేసుకుంటుంటే కొంచెం కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల పిల్లని కొంచెం ఆపమన్నాను అనమాట. నైనెస్టీ ఏం చేసిందంటే, నన్ను మా అమ్మ దగ్గరికి పోనివ్వట్లేదు అని చెప్పి ఎత్తుకున్న దగ్గర నుంచి కిందకి గబక్కని జారింది. ఎక్కడ పడిపోద్దాం అని చెప్పి కొంచెం గట్టిగా పట్టుకోవడం వల్ల చెయ్యి ఏమైందంటే, మనకి ఎల్బో దగ్గర కొంచెం బోన్ అయితే డిస్లొకేషన్ అయిందంట. అది ఎట్లా దానికేమో చెప్పలేకపోతుంది కదా, మనకేమో తెలియదు అక్కడ ఏమైందని. కొంచెం స్వెల్లింగ్ కూడా రాలేదు. బాగా ఏడుస్తుంది. ఒక పొజిషన్లో ఉంటేనే కొంచెం అలా ఉంటుంది, లేదా కదిలిస్తే కానీ ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పటికప్పుడు గబగబా అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా, అక్కడికైతే తీసుకెళ్ళామన్నమాట. వదిన వాళ్ళం మేమందరం కలిసి. ఆయన చూసి స్వెల్లింగ్ ఏం లేదు, ఏమైనా ఫ్రాక్చర్ అయినా ఎరిగినా స్వెల్లింగ్ వస్తుంది, ఏం లేదన్నారు. మామూలుగా అసలు చిన్నపిల్లల్లో అలా ఏమైనా అయితే స్వెల్లింగ్ రాదంట, ఎందుకంటే వాళ్ళ బోన్స్ గట్టిగా కాదు కొంచెం మెత్తగా ఉంటాయి, అందుకని అట్లా రావంట. ఆయన అయితే కొంచెం పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇచ్చారు, కానీ అది రాసినా కూడా అసలు ఏం ఆపట్లేదు. ఆ టైంకి అసలు బుర్ర అయితే నాకు పని కూడా చేయలేదన్నమాట. మా అత్త అసలు ఇట్లా బోన్స్ దగ్గర వాళ్ళ దగ్గరనే జాబ్ చేస్తుంది అనమాట, మేనేజర్గా పెద్ద హాస్పిటల్లోనే. అప్పుడు సడన్గా గుర్తొచ్చి ఇంకా అత్తకు ఫోన్ చేస్తే 9:30కి అట్లాగా, ఇప్పుడు ఎక్స్రే వాళ్ళు అయితే ఇక్కడ ఉండరు కదా అని చెప్పంటే, మీరు ఎందుకు ఉండరు, మీరు వెళ్ళిపోయిన హాస్పిటల్కి, నేను ఫోన్ చేసి చెప్తానంటే, ఇంకప్పుడు 9:30కి అట్లా మేము బయలుదేరిపోయామన్నమాట. పాలన నుంచి గుంటూరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఎక్స్రే తీపించుకుంటే ఇట్లా అయిందని చెప్పారు. సరే ఈ నైట్కి కొంచెం నీ పౌచ్ వేయండి అంటే, నీ పౌచ్ కోసం మా హస్బెండ్ ఊరంతా తిరిగారు. 12 దాకా 12:30 దాకా కూడా అసలు ఎక్కడ దొరకలేదు. అందుకని చెప్పి దెబ్బ తగిలితే కొంచెం వైట్ క్లాత్ అది మనకి పెడతారు చూడండి, చుడతారు కదా, అలాంటిది మెడకను చేతికి కట్టేశారనమాట. ఎందుకు నైట్ దాని మీద పడి పడుకోకుండా ఉంటుంది అని చెప్పి నేనైతే నిద్ర కాచుకున్నాను. బాగానే నిద్రపోయిందనమాట. తర్వాత రోజు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే జస్ట్ లోపల ఇట్లా అంటే ఎట్లా సెట్ అవుతుందని వాళ్ళకి ఎందుకు తెలుసు, అందుకనే అంటారు డాక్టర్లు దేవుళ్ళు అని చెప్పి. జస్ట్ మనం బట్టలు ఇట్లా పిండితే ఎలా పిండుతామో అట్లా చైన్ ఇట్లా సెట్ చేశారో లేదో సెట్ అయిపోయింది. జస్ట్ ఒక 2 days కొంచెం పెయిన్ అని కొంచెం ఏడ్చింది, కానీ అయితే అంతా నార్మల్ అయిపోయింది అనమాట. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో జాగ్రత్త, మనం కావాలని చేయకపోయినా వాళ్ళు చేసుకునే పనులే వాళ్ళకి ఇట్లా అవుతూ ఉంటాయి అనమాట. సో చాలా మందికి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.